డీటెయిల్స్ చూస్తే ఓటమి అనేది విజయానికి ఒక సోపానం వంటిదని జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం అభ్యసన మెరుగుదల తరగతులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఇన్ఛార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్తో కలిసి ఆయన ప్రారంభించారు. పరీక్షల్లో అనుత్తీర్ణులు అయినందుకు ఎవరు కూడా నిరాశ చెందొద్దని ధైర్యం చెప్పారు. పరీక్ష అనేది ఒక నిరంతర ప్రక్రియ అని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని సూచించారు. తన వ్యక్తిగత అనుభవాన్ని విద్యార్థులతో పంచుకుంటూ తాను కూడా మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించలేదని గుర్తు చేసుకున్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని పట్టుదలతో మళ్లీ చదివి ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ సాధించానని, ఆపై మరింత స్ఫూర్తితో ఈ స్థాయికి చేరుకున్నానని, ఐఏఎస్ లక్ష్యాన్ని చేరుకున్నానని వివరించారు. విద్యార్థులు కూడా ఎందుకు ఫెయిల్ అయ్యాయో ఆలోచించి లోపాలను సరిదిద్దుకుని కష్టపడితే ఖచ్చితంగా విజయం సాధిస్తారని భరోసా ఇచ్చారు రాజర్షి షా. అంతే, ఇంకా ఏం అవసరం లేదు. కమిట్మెంట్ అందరూ కూడా 100% सक्सेस అవుతారు నాకు నమ్మకం. అంటే ఒక దృఢ సంకల్పంతోనే వచ్చారు. कभी भी हमारे दिमाग में नहीं आता. ठीक है, तो आप अभी काम करते ना, अब थोड़ा बीच में कभी जैसे ब्रेक पीरियड रहता है, एंड में దయచేసి మీరు మన ప్రిన్సిపల్ గారికి మన టీచర్స్కి షేర్ చేయండి. మీరు కూడా మాకు షేర్ చేయండి. ఏమైనా మనం ప్రత్యేకంగా ఏమైనా అమలు చేయాలి అంటే తప్పకుండా అమలు చేస్తాం. సో మనం ఎస్ఎస్సి రెమెడియల్ క్లాసెస్ మనం గవర్నమెంట్ ఈసారి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం. బేసికల్గా ఎక్కడైనా ఏం చెప్తామంటే ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. విన్నారా అందరూ? ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. అంటే మనం ఫెయిల్ అయితేనే సక్సెస్ వస్తాయి. సో అట్లా మనం వెనక ఉన్నాము, లేదు నేను ఎస్ఎస్సి ఫెయిల్ అయ్యాము, ఏమైతాయి భవిష్యత్తులో, అట్లా ఎప్పుడైనా ఆలోచన చేయకూడదు. ఎగ్జామ్ ఒక నార్మల్ ప్రక్రియ ఉంది. ఇప్పుడు మా తెలిసిన డిఓ గారు కూడా గ్రూప్ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ గ్రూప్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యారు. నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యాము. నేను ఫస్ట్ టైం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ క్లియర్ చేయలేదు. I also failed first time in the civil services exam. Okay, I was not selected first time in the civil services exam, the exam which is meant for IAS, IPS and other all India services. కానీ అది ఒకవేళ నేను నిరాశ అయి నేను ఏం చేస్తాము, నా భవిష్యత్ ఏమవుతాయి, అట్లా ఒక నిరాశ అయి ఎక్కడైనా కూర్చొని మళ్ళీ లక్ష్యం లేకుండా ఉంటే మళ్ళీ నేను ఇప్పుడు మీ ముందు ఉండలేను. అప్పుడు నేను మళ్ళీ ఏ విధంగా ముందుకి రావాలి, నేను ఎందుకు ఫెయిల్ అయ్యాము మళ్ళీ అర్థం చేసుకొని ఇంకొక అటెంప్ట్ ఇచ్చాను. అటెంప్ట్ ఇచ్చిన తర్వాత నాకు ఒక సర్వీస్ వచ్చింది, ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ వచ్చింది. అది వచ్చిన తర్వాత నాకు ఇంకా ఎక్కువ స్ఫూర్తి వచ్చింది. దట్ yes, I can become IAS also. I wrote one more time, I got Indian Administrative Service. So we should find out and assess why we were not able to actually pass the exam. And ఇప్పుడు ఈ రెమెడియల్ క్లాసెస్లో దయచేసి మన టీచర్స్ కానీ తర్వాత ఇంకా సబ్జెక్ట్ టీచర్స్ కానీ మీ ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారో లాస్ట్ పీరియడ్లో కొంత స్లిప్ టెస్ట్ కానీ మళ్ళీ మధ్యలో ప్రాక్టీస్ టెస్ట్ కానీ తర్వాత మళ్ళీ అటువంటి ఫైనల్ ఎగ్జామ్స్ కూడా తప్పకుండా మనం పెడతాము.